తెలుగు రాష్ట్రాల బీఈడీ అభ్యర్థులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర బీఈడీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 26, 2024 రోజున హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద బీఈడీ అభ్యర్థుల మహాధర్నా కార్యక్రమం తలపెట్టినాం. గత 25 సంవత్సరాలుగా పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఉద్యోగాల కోసమై పలు ప్రయత్నాలు చేస్తున్నా పోస్టులు లేక మన జీవితాలు ఊష్టులవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి 5 లక్షలున్న బీఈడీ అభ్యర్థులం మనం 80,000 మంది ఉన్నటువంటి డిఈడీ అభ్యర్థుల కింద తలదించుకునేటువంటి పరిస్థితి. ఇదంతా చాలామందికి తెలియని విషయం. ఏమైనా మార్కుల కోసం పోరాటం తప్ప మనం చేసింది ఏమీ లేదు. మనకు డిఈడి వారికి బీఈడి వారికి హెచ్జిటి అవకాశం ఒకప్పుడు ఉండే. దానికి డిఈడి వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళి మాకు హెచ్జిటి పోస్టులకు మేమే అర్హులమని చెప్పి వాళ్ళు బీఈడికి అవకాశం లేని విధంగా వాళ్ళు తీర్పు తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మనం మౌనంగానే ఉన్నాం, ఇప్పటికీ కూడా మౌనంగానే ఉంటున్నాం. మరి ఇలా మౌనంగా ఉంటే మనకు ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. గత 25 సంవత్సరాల నుండి ఒకసారి వాళ్ళు కోర్టుకి వెళ్ళి అవకాశాన్ని తీసేసిళ్ళు 70% ప్రమోషన్ పొందుతూ ఉన్నారు. అంటే 100% రిక్రూట్మెంటు ప్లస్ 70 మొత్తం 170% జాబులు వాళ్ళు కొట్టుకోబోతుంటే కనీసం 30%, 200%లో 30% తోటి మనము ఎలాంటి పోస్టులు సాధించగలుగుతాం చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగిన డిఎస్సిలో 9,000 జాబులు వాళ్ళకొస్తే 2,000 చిల్లర స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకు వచ్చినాయి. మరి వాళ్ళు 9,000 మంది దసరా దీపావళి సంబరంగా జరుపుకుంటే మనము వాళ్ళని చూస్తూ ఊరుకోనే పరిస్థితి. వాళ్ళు సంబరాలు చేసుకుంటా అంటే మన కుటుంబాలు పస్తులో ఉండాల్సిన పరిస్థితి. మరి ఇలా ఎన్ని రోజులు కుస్తీలు పడుతూ పుస్తకాలు చదువుదాం? ఒకసారి ఆలోచించండి. మరి ఇలాంటి విషయాలు చాలామందికి తెలియక కూడా వాళ్ళు పుస్తకాలతో కుస్తీలు పడుతూనే ఉన్నారు. మరి రేపు రాబోయే డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి అనుకుంటున్నారు? చూడబోతే శూన్యం. ఎందుకంటే పోయినసారి 11,000 వేస్తేనే కనీసం 2,000 రాలేని పరిస్థితి. మరి వచ్చే డిఎస్సిలో మనకు 0 అందుకోసమని తెలంగాణ రాష్ట్ర బీఈడీ అభ్యర్థుల సంఘం తరపున కొంతమంది ముందుకొచ్చి ఈరోజు వరకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా టెట్కు ప్రిపేర్ అవుతున్న విషయం వాస్తవమే, చదువుకోవాలి కూడా. మరి టెట్లో మనకు 150కి 150 తెచ్చుకున్న, డిఎస్సిలో 80కి 80 తెచ్చుకొని మనం పోస్టులు సాధించలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ పోస్టులు లేవు. కాబట్టి మనము మన యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి ఒక శాంతియుతంగా తెలియజేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో నవంబర్ 26వ తారీఖు ఉదయం 11 గంటల నుండి ఇందిరా పార్క్ వద్ద మనం ఒక మహాధర్నా కార్యక్రమాన్ని తలపెట్టినాం. మరి దీనికి ప్రతి ఒక్క బీఈడీ అభ్యర్థి కూడా తమ వంతుగా వచ్చి వారి యొక్క గళాన్ని వినిపిస్తే వచ్చే అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలలో కూడా మన విషయం చర్చకొచ్చి రాబోయే టీఎస్సీలో 100%కి 100% స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇవ్వాలనేటువంటి డిమాండ్తో మనం ముందుకెళ్తా ఉన్నాం. లేక పోయినసారి గత డిఎస్సిలో హెచ్జిటి పోస్టులు ఎన్ని నియామక పత్రాలు ఇచ్చిలో రాబోయే డిఎస్సిలో హెచ్జిటి వాళ్ళకు ఎన్ని పోస్టులు కేటాయిస్తున్నారో అంతకు సరి సమానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇచ్చి తీరాలనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నాం. కావున బీఈడీ అభ్యర్థులందరూ కూడా దయచేసి తమ యొక్క ఒక్కరోజు సమయాన్ని మహాధర్నా కేటాయించి తమ యొక్క గళాన్ని వినిపించడం ద్వారా మన యొక్క విషయము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి
వారే మన విద్యాశాఖ మంత్రి కావడం కూడా మన అదృష్టం. ఈ విషయాన్ని వారికి తెలియపరిచినట్లయితే వారు కూడా మనకు సానుకూల స్పందన ఇస్తారని మా యొక్క నమ్మకం, ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి మీరందరూ కూడా తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాం. నమస్తే.